Hi, hello, good morning, everybody. This is Ashok Kumar. Welcome to Viswam Coaching Institute, Indore. Yes, ఈ రోజు ఈ వీడియో ద్వారా 10th క్లాస్ ఇంగ్లీష్ సబ్జెక్ట్కి సంబంధించిన గ్రామర్ అండ్ వొకాబులరీ పార్ట్ 23 క్వశ్చన్ నెంబర్ 18 నుంచి 23 వరకు ఇంతకుముందు వీడియోలో గ్రామర్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 24 నుంచి ఈ వీడియో ద్వారా ఆ గ్రామర్ అండ్ వొకాబులరీ పార్ట్ని ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఇది ప్రతి ఒక్క 10th క్లాస్ స్టూడెంట్, ప్రతి లెర్నింగ్ స్కూల్ గోయింగ్ స్టూడెంట్స్ ఎవరైనా కూడా ఇంగ్లీష్ అనేది మస్ట్ అండ్ షుడ్ కావాలి ప్రతి స్టూడెంట్కి. సో ఆ ఇంగ్లీష్ రావాలంటే అందులో ఉన్న వొకాబులరీ పార్ట్, గ్రామర్ పార్ట్ని సులభ రీతిలో నేర్చుకోవాలి. కాబట్టి ఈ వీడియో ద్వారా ఆ సులభంగా గ్రామర్ని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. సో ఆ వీడియోలోకి వెళ్దాం. ఎస్, ఇప్పుడు క్వశ్చన్ నంబర్ 24. Change into repeated action in the past using used to or would. అంటే ఇప్పుడు ఈ చేంజ్ ఇంటూ రిపీటెడ్ యాక్షన్ కింద రిపీటెడ్ యాక్షన్ అవుతా ఉంది. ఒకసారి ఒక సెంటెన్స్ ఉంది, తర్వాత ఇంకొక సెంటెన్స్ ఉంది, అది రిపీట్ అవుతా ఉంది యాక్షన్ అన్నమాట. ఆ రిపీట్ యాక్షన్ ని మనము పాస్ట్ లో ఉపయోగించాలా, పాస్ట్ టెన్స్ లో, తర్వాత యూజ్డ్ టు కానీ వుడ్ కానీ ఆ 2 వర్డ్స్ లో ఏదో ఒకటి ఉపయోగించి ఈ 2 వర్డ్స్ ని మనం కలిపి మార్చి రాయాలన్నమాట. సో ఫస్ట్ చూసినట్లయితే, వెన్ ఐ వాజ్ ఎ చైల్డ్ ఐ ప్లేడ్ క్రికెట్ ఎవ్రీ మార్నింగ్. ఇది గివెన్ స్టేట్మెంట్, చేంజ్ చేయాల్సినటువంటి రిపీటెడ్ యాక్షన్ అన్నమాట. వెన్ ఐ వాజ్ ఎ చైల్డ్, నేను, వెన్ అంటే ఉన్నప్పుడు, ఏ చైల్డ్ అంటే నేను బాల్యంలో ఉన్నప్పుడు, నేను చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడు, నేను ప్లేడ్ ఆడాను, ఆడుతూ ఉండేవాడిని. క్రికెట్ ఎవ్రీ మార్నింగ్, ఎవ్రీ ఈవినింగ్ ప్రతి సాయంత్రము నేను క్రికెట్ ఆడాను అంటే ఆడుతూ ఉండేవాడిని అప్పట్లో, పాస్ట్లో. సో దీన్ని మనం ఎలా చేయాలంటే, ఇక్కడ ప్లేడ్ అనే పాస్ట్ వెర్బ్ ఉంది కదా, దీనికి మనం ఏం చేయాలంటే ఇది ప్రెజెంట్ లోకి మార్చుకోవాలి. ప్లేడ్ అనే దాన్ని ప్రెజెంట్ లోకి మార్చాలి. తర్వాత అక్కడ యూజ్డ్ టు కానీ వుడ్ కానీ ఉపయోగించిన తర్వాత మనకు ఖచ్చితంగా యూజ్డ్ టు ముందు ప్రెజెంట్ వెర్బే రావాలి. అది గమనించాలంటే ఇంకేం లే. సో సేమ్, చాలా ఈజీ. ఏం రాయాలంటే, వెన్ ఐ వాజ్ ఏ చైల్డ్, నేను పిల్లవాడిగా ఉన్నప్పుడు, ఐ మామూలే, ఐ పెడదాం, ఇప్పుడు ప్లేడ్కి ముందు యూజ్డ్ టు లేదా వుడ్ ఉపయోగించాలి. ఇక్కడ వుడ్, యూజ్డ్ టు రెండు సరిపోతాయి కాబట్టి వుడ్ ఆర్ యూజ్డ్ టు అయిపోయిన తర్వాత ఏం చెప్తా, ప్లేడ్కి ప్రెజెంట్ టెన్స్ వచ్చేసి ప్లే, కాబట్టి 2 తర్వాత ఎప్పుడైనా కానీ ప్రెజెంట్ వెర్బే ఉండాలి. 2 వచ్చిందంటే ఖచ్చితంగా ప్రెజెంట్ వెర్బే ఉండాలి. కాబట్టి ప్లేడ్ అనే పాస్ట్ టెన్స్ కి ప్రెజెంట్ వర్బ్ మనం తీసుకుంటే ప్లే అన్నమాట. సో టు ప్లే క్రికెట్ ఎవ్రీ ఈవినింగ్, సేమ్ ఇదంతా క్రికెట్ ఎవ్రీ ఈవినింగ్. ఓకే, దిస్ ఈజ్ ఆన్సర్. అంతే. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూస్తాం మనం దీంట్లో. క్వశ్చన్ నెంబర్ 24 మోడల్లో సెకండ్ క్వశ్చన్. ఇన్ మై స్కూల్ డేస్ అంటే నా స్కూల్ రోజుల్లో, నేను చదివే రోజుల్లో, నేను పాఠశాలకు వెళ్ళే రోజుల్లో, అవర్ టీచర్స్ మా యొక్క ఉపాధ్యాయులు, మా టీచర్స్, ఫెల్ట్ హ్యాపీ టీచింగ్ అస్. ఫెల్ట్ అంటే అదేమంటే అనుకున్నారు, అంటే భావించారు. ఎలా భావించారు వాళ్ళు? హ్యాపీ టీచింగ్ అస్, మాకు చాలా సంతోషంగా టీచింగ్ చేసేది వాళ్ళు భావించారు, చేయాలని భావించారంట. సో ఇది దీని అర్థం. ఇక్కడ కూడా మనం యూజ్డ్ టు కానీ వుడ్ కానీ యూజ్ చేయాలంటే ఇన్ మై స్కూల్ డేస్ అట్లా సేమ్. అవర్ టీచర్స్, ఫెల్ట్ అనే వెర్బ్ ఉంది కదా, ఈ వెర్బ్ దగ్గర మనం మార్చాలి. ఫెల్ట్ అనేది పాస్ట్ టెన్స్ వెర్బ్, దీన్ని ప్రెజెంట్ లోకి మారిస్తే ఫీల్ అనేది, ఫీల్ కి ఫెల్ట్ అనేది పాస్ట్, కాబట్టి దీనికి ప్రెజెంట్ లోకి ఫీల్ అన్నమాట. సో అప్పుడు యూజ్డ్ టు వాడినప్పుడు ఫీల్ వస్తుంది. ఇక్కడ యూజ్డ్ టు ఫీల్ సేమ్, అంటే ఈజీ. ఇన్ మై స్కూల్ డేస్, నా స్కూల్ రోజుల్లో అంటే నేను చదువుతున్న రోజుల్లో అని అర్థం. అవర్ టీచర్స్, మా యొక్క టీచర్స్, మా టీచర్స్ ఇప్పుడు
ఇక్కడ మార్చాలా, యూజ్డ్ టు వస్తుంది ఇక్కడ ఈ మధ్యలో యూజ్డ్ టు వచ్చిన తర్వాత దీనికి ప్రజెంట్ వెర్బ్ అన్నమాట. అంటే ఏమి, ఫీల్, యూజ్డ్ టు ఫీల్ హ్యాపీ టీచింగ్ అస్, సేమ్ అంట, హ్యాపీ టీచింగ్ అస్, సేమ్. ఓకే, నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూసాం. వెన్ వీ వర్ యంగ్, వెన్ వీ వర్ యంగ్ అంటే మేము వర్ యంగ్ అంటే బాల్యంగా ఉన్నప్పుడు, మేము చిన్న వయసులో ఉన్నప్పుడు అని అర్థం. వీ బిలీవ్డ్ మేము నమ్మాము, ఏం నమ్మాము, దేర్ వర్ గోస్ట్, అక్కడ గోస్ట్ అంటే దెయ్యాలు ఉంటాయని మేము నమ్మాము. మేము చిన్నప్పుడు అనమాట. వెన్ వీ వర్ యంగ్, మేము చిన్న వయసులో ఉన్నప్పుడు, బాల్యంలో ఉన్నప్పుడు మేము అక్కడ చాలా దయ్యాలు ఉన్నాయని మేము నమ్మాము. ఎస్, ఇది ఇక్కడ. సో దీంట్లో కూడా వెన్ వీ వర్ యంగ్ సేమ్, వీ బిలీవ్డ్. ఎస్, బిలీవ్డ్ అనేది ఇక్కడ మనకు వెర్బ్ అన్నమాట. ఈ వెర్బ్ ని పాస్ట్ టెన్స్ లో ఉన్న వెర్బ్ ని ప్రెసెంట్ లోకి మార్చుకోవాలి. అంటే బిలీవ్డ్ కి బిలీవ్ అనేది ప్రెసెంట్ వెర్బ్. సో ఇక్కడ యూజ్ టు వాడతాం, బిలీవ్ వచ్చేస్తుంది. అంటే ఎవ్రీథింగ్ ఈజ్ లైక్ దట్. వెన్ వీ వర్ యంగ్, వెన్ వీ వర్ యంగ్ మేము చిన్నగా ఉన్నప్పుడు, మేము ఇక్కడ వీకి బిలీవ్డ్ కి మధ్య యూజ్డ్ టు వాడాలా. వీ యూజ్డ్ టు వచ్చింది కాబట్టి దీని యొక్క ప్రెజెంట్ టెన్స్ రాయాల. బిలీవ్ అనేది ప్రెజెంట్. బిలీవ్ దేర్ బిలీవ్డ్ దేర్ వర్ గోస్ట్ అంటే అక్కడ గోస్ట్ ఉన్నాయని మేము నమ్మాము. ఎస్, అయితే నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్. మై అంకుల్ స్పెంట్ హిజ్ హాలిడేస్ బై ద సీ. మై అంకుల్ అంటే మా మామగారు లేదా మా పెదనాన్న, చిన్నాన్న, ఎవరో అంకుల్. స్పెంట్ అంటే అక్కడ కేటాయించారనమాట. అంటే కేటాయించారు అక్కడ, అంటే గడిపాడు. హిజ్ హాలిడేస్ అతనికి ఉన్న సెలవులు బై ద సీ అంటే సముద్రం వద్దే ఆయన సెలవులన్నీ గడిపేశాడంట. సో ఇప్పుడు ఇది ఏం రాయాలంటే, స్పెంట్ అనేది వెర్బ్. ఇక్కడ స్పెంట్ అనేది ఏ వెర్బ్ అంటే పాస్ట్ టెన్స్ లో ఉంది, పాస్ట్ పార్టిసిపుల్ ఉంది. దీన్ని ప్రెసెంట్ లోకి మార్చుకోవాలా. ఆ మై అంకుల్ తర్వాత యూజ్డ్ టు వాడాలా. ఇక స్పెంట్ కి పాస్ట్ కి ప్రెసెంట్ వచ్చేసి స్పెండ్ అనమాట. సో అది రాయాలన్నమాట. సో మై అంకుల్ ఏం రాయాలా, మై అంకుల్ యూజ్డ్ టు స్పెండ్ హిజ్ హాలిడేస్ బై ద సీ. అదే ఆన్సర్. సో ఆన్సర్ స్టార్ట్ చేస్తే మై అంకుల్. ఇప్పుడు ఇక్కడ యూజ్డ్ టు వచ్చింది కాబట్టి ఇక్కడ స్పెంట్ ఉన్న పాస్ట్ కి ప్రెజెంట్ లోకి మార్చాల. ప్రెజెంట్ వచ్చేసి స్పెండ్ హిజ్ హాలిడేస్ అతనికి ఉన్న హాలిడేస్ బై ద సీ అంటే సముద్రం వద్ద అతను గడిపాడు సెలవులన్నీ. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ చూస్తే, వెన్ షీ వాజ్ ఎ స్టూడెంట్ ఆమె స్టూడెంట్ అంటే విద్యార్థిగా ఉన్నప్పుడు, స్టూడెంట్ గా ఉన్నప్పుడు షీ లవ్డ్ మ్యూజిక్ వెరీ మచ్. ఆమె లవ్డ్ ప్రేమించేది, చాలా ఇష్టపడేది అనమాట. దేన్ని, మ్యూజిక్ ని. వెరీ మచ్ ఆమె మ్యూజిక్ ని చాలా ప్రేమించేది అని అర్థం, ఇష్టపడేది. సో దీనికి కూడా సేమ్, షీ లవ్డ్ అనే దానికి మధ్య, ఈ రెండింటి మధ్య యూజ్డ్ టు వస్తుంది. ఈ లవ్డ్ అనే పాస్ట్ వెర్బ్ కి ప్రెసెంట్ లోకి మారిస్తే లవ్ అనమాట. సో యూజ్డ్ టు లవ్ మ్యూజిక్ అని రాయాలి. సో ఆన్సర్ వచ్చేసి వెన్ షీ వాజ్ ఏ స్టూడెంట్ గా ఉన్నాడు. షీ ఆమె, యూజ్డ్ టు ఇప్పుడు వస్తుంది, యూజ్డ్ టు లవ్డ్ కి లవ్ మ్యూజిక్ వెరీ మచ్ అంటే ఏమి, చాలా అని ఎక్కువగా, వెరీ మచ్. ఓకే, నెక్స్ట్ లాస్ట్ చూద్దాం. ఇన్ హిజ్ చైల్డ్హుడ్ అతని యొక్క బాల్యంలో ఈ స్వామ్ ఇన్ ద రివర్ ఎవ్రీ మార్నింగ్. అతడు ఇన్ ద రివర్ అంటే నదిలో ఎవ్రీ మార్నింగ్ ప్రతిరోజు ఉదయం నదిలో ఈత కొట్టాడు అనేదానికి స్వామ్ అన్నమాట. సో స్వామ్ అనేది పాస్ట్ టెన్స్ వెర్బ్ అన్నమాట. ఇది స్వామ్. దాన్ని ప్రెసెంట్ లోకి మారిస్తే స్విమ్ అవుతుంది. కాబట్టి ఈ మధ్యలో హీకి
స్విమ్ కి మధ్య యూజ్డ్ టు వస్తుంది. యూజ్డ్ టు అయిన తర్వాత దీని యొక్క ప్రెజెంట్ టెన్స్ స్విమ్ అనమాట. యూజ్డ్ టు స్విమ్ అని స్టార్ట్ చేయాలి. కాబట్టి ఇన్ హిజ్ చైల్డ్హుడ్ హీ ఇప్పుడు యూజ్డ్ టు స్వామ్ కి స్విమ్ అనమాట. ప్రెజెంట్ టెన్స్ స్విమ్ ఇన్ ద రివర్ ఎవరీ మార్నింగ్, ప్రతిరోజు ఉదయం, ఎవరీ మార్నింగ్. ఎస్, ఇది మనకు 24th క్వశ్చన్ మోడల్ కి సంబంధించి చేంజ్ ఇంటూ రిపీటెడ్ యాక్షన్ ఇన్ ద పాస్ట్ యూజింగ్ యూజ్డ్ టు ఆర్ వుడ్ అనే దాని మీద చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అని భావిస్తున్నాను. ప్రతి ఒక్క స్టూడెంట్కి ఇది క్లియర్గా ఈ గ్రామటికల్ కంటెంట్ అనేది ఖచ్చితంగా అర్థమవుతుందని నేను భావిస్తున్నాను. ఖచ్చితంగా. సో ఎవ్రీ స్టూడెంట్ మస్ట్ వాచ్ అవర్ ఛానల్, ఆల్ వీడియోస్ రిలేటెడ్ ఇన్ ఆల్ సబ్జెక్ట్స్. అన్ని సబ్జెక్టులకు సంబంధించిన వీడియోలు మా యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి. సో తెలుగు అయినా, హిందీ అయినా, సాంస్క్రిట్ అయినా, ఇంగ్లీషు, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, సోషల్, ఆల్ వీడియోస్ 10th క్లాస్కి సంబంధించి. సో ఇంటర్మీడియట్కి సంబంధించి కొన్ని మ్యాథమెటిక్స్ వీడియోస్ ఉన్నాయి. సో అవన్నీ చూడండి, ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుందని నేను భావిస్తున్నాను. క్వశ్చన్ నంబర్ 25. Rewrite the sentences into a single sentence using noun modifiers. నౌన్ మోడిఫైర్స్ ఉపయోగించి మనం ఈ ఇచ్చిన సెంటెన్సెస్ ని సింగిల్ సెంటెన్స్ గా రాయాలా, ఒకే సెంటెన్స్ గా రాయాలా, మరి నౌన్ మోడిఫైర్స్ ఉపయోగించాలన్నమాట. అది ఎట్లంటే చూద్దాం. ఇక్కడ నౌన్ మోడిఫైర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. ఐ బాట్ ఏ మొబైల్ ఉంటుంది. అది మొబైల్ ఎట్లాంటిది? ఆండ్రాయిడ్ మొబైల్. తర్వాత రెడ్ కలర్ లో ఉంది. ఇవన్నీ కూడా నౌన్సే అనమాట, నౌన్సే. కాబట్టి రెడ్ అనేది ఫస్ట్ కలర్ కానీ ఈ సైజ్ కానీ అలాంటివి ముందుకు సెలెక్ట్ చేసుకోవాలి మనం. కాబట్టి ఏం చేస్తాం, ఫస్ట్ రెడ్ రావాలి ముందుకి, తర్వాత మొబైల్ ఉంది, ఆండ్రాయిడ్ ఉంది. కరెక్ట్ ఆన్సర్ రాస్తే మనం ఇప్పుడు ఆన్సర్ ఏం రాయాలంటే ఐ బాట్ అంటే కొన్నాను. ఐ బాట్ ఏ, ఇప్పుడు మనకు ఫస్ట్ కలర్ రావాలి ముందరికి. ఐ బాట్ ఏ రెడ్ అయిపోయా, తర్వాత మొబైల్ ఆండ్రాయిడ్ రావాలి, తర్వాత మొబైల్ రావాలి. ఎస్, ఐ బాట్ ఏ రెడ్ ఆండ్రాయిడ్ మొబైల్. దిస్ ఈస్ నౌన్ మోడిఫైర్స్ ఉపయోగించి మనం సింగిల్ సెంటెన్స్ గా మార్చడం. ఓకే. సెకండ్, షీ వోర్ ఎ శారీ, ఇట్ ఈజ్ ఎ కాంచీపురం శారీ, ఇట్ ఈజ్ బ్లూ ఇన్ కలర్. ఈ సెంటెన్స్ లో కూడా నౌన్స్ ఏవే ఉన్నాయో చూద్దాం. శారీ ఒకటి నౌను, కాంచీపురం శారీ అనేది ఇంకోటి, కాంచీపురమే. తర్వాత బ్లూ నీలి రంగు అనేది కూడా, ఇవన్నీ నౌన్సే అనమాట, నౌన్ వర్డ్స్. ఇవన్నీ వాటన్నిటిని ఒకటిగా చేరిస్తే ఫస్ట్ మనకి కలర్ కానీ సైజ్ కానీ దాని యొక్క ఆకారం షేప్ కానీ ముందుకు తీసుకురావాలి. కాబట్టి ఆమె వేసుకుంది, షీ వోర్ ఏ. ఇప్పుడు ఏం రావాలా, కలర్ రావాలి ముందుకి. కాబట్టి బ్లూ, తర్వాత శారీ ఉంది, కాంచీపురం ఉంది, కాంచీపురం. నెక్స్ట్ బ్లూ కాంచీపురం శారీ అయిపోయా. ఇదే నౌన్ మోడిఫైర్స్ అంటే. నౌన్స్ అన్నిటిని ఒక దగ్గర రాసేది అనమాట, అంతే నౌన్ మోడిఫైర్. నెక్స్ట్ క్వశ్చన్, థర్డ్. సురేష్ వెంట్ టు ఏ హౌస్, ఇట్ వాజ్ డెకరేటెడ్ బ్యూటిఫుల్లీ. ఎస్, సురేష్ వెంట్ టు ఏ హౌస్. సురేష్ ఒక ఇంటికి వెళ్ళాడంట. ఇట్ వాజ్, ఆ ఇల్లు ఎలా ఉంది? డెకరేటెడ్ బ్యూటిఫుల్లీ, చాలా అందంగా అలంకరించబడిందంట ఆ హౌస్. సో దీంట్లో మనకు సురేష్ నౌను, ఇక్కడ హౌస్ అనేది కూడా నౌను. నెక్స్ట్ డెకరేటెడ్ బ్యూటిఫుల్లీ, ఇదంతా అవన్నీ తీసుకురావాలి ముందుకి. అంటే ఎలా తీసుకురావాలంటే ఫస్ట్ సురేష్ వెంట్ టు ఏ వరకు ఓకే. ఇక్కడ ఎట్లాంటి హౌస్? అదే బ్యూటిఫుల్లీ డెకరేటెడ్ హౌస్. అది బ్యూటిఫుల్ గా ఉంది, డెకరేట్ చేసబడింది ఆ ఇల్లు అనమాట. సో ఏ బ్యూటిఫుల్లీ డెకరేటెడ్ హౌస్ లాస్ట్ లో. ఎస్, ఇది నౌన్ మోడిఫైర్స్ ఉపయోగించి సింగిల్ సెంటెన్స్ గా మార్చడం. నెక్స్ట్ క్వశ్చన్, హీ మేడ్ ఎ షార్ట్ స్పీచ్, ద స్పీచ్ వాజ్ ఇంటరెస్టింగ్. హీ మేడ్ ఎ షార్ట్ స్పీచ్, అతడు ఒక చిన్న పాటి ప్రసంగాన్ని ప్రసంగించాడంట.
షార్ట్ స్పీచ్, అది షార్ట్గా కూడా ఉంది. ఎస్, ది స్పీచ్ వాజ్ ఇంట్రెస్టింగ్ కూడా ఉంది, చాలా ఆసక్తికరంగా ఉంది. సో ఇవన్నీ నౌన్ మోడిఫైయర్స్ అనమాట. ఇప్పుడు మనం రాస్తాము ఈ మేడ్ ఏ ఎలాంటిది, వాళ్ళు చేసిండేది ఇంటరెస్టింగ్ షార్ట్ స్పీచ్. ఈ మేడ్ ఏ ఇంట్రెస్టింగ్ లో ఐ వచ్చింది కాబట్టి మనం యాన్ అనే ఆర్టికల్ ఉపయోగించాలి. అండ్ ఇంట్రెస్టింగ్ ఏ స్పీచ్, అది ఇంట్రెస్టింగ్ షార్ట్ స్పీచ్. స్పీచ్ కరెక్టే, బట్ అది ఎలాంటి స్పీచ్ అనేది కూడా ఉండాలి, షార్ట్ స్పీచ్ అన్నమాట. ఎస్. నెక్స్ట్ 5th క్వశ్చన్ చూసినట్లయితే ఐ బాట్ ఏ బోట్, నేను ఒక పడవను కొన్నాను. ఇట్ ఈజ్ ఎ బిగ్ వన్, ఇది చాలా పెద్దది. ఇట్ ఈజ్ ఏ మోటార్ బోట్, అది మోటార్ బోట్ కూడా, అంటే మోటార్ ఉన్నటువంటి బోట్, ఒక ఇంజన్ మోటార్ ఉన్న బోట్ అన్నమాట. సో వీటిలో ఇప్పుడు మనకు ఐ బాట్ ఏ బోట్ ఒకటి నౌను, తర్వాత బిగ్ సైజు, నెక్స్ట్ మోటార్ బోట్ కూడా. సో ఇవన్నీ ముందుకు తీసుకురావాలి. అంటే ఫస్ట్ సైజ్ కానీ కలర్లు కానీ రావాలని చెప్పిన. ఐ బాట్ ఏ బోట్ కాదు, అది ఎట్లాంటి బోటు, ఏ బిగ్ ఫస్ట్ సైజ్, తర్వాత అది మోటార్ కూడా ఉంది దానికి. సో బిగ్ మోటార్ BOAT బోట్. ఓకే, ఇది నౌన్ మోడిఫైయర్స్ ఉపయోగించి రాయడం. ఐ బాట్ ఏ బిగ్ మోటార్ బోట్. ఓవర్. నెక్స్ట్ ఇక లాస్ట్ క్వశ్చన్ ఈ మోడల్లో, హీ మేడ్ ఏ స్పీచ్, ఆయన స్పీచ్ ఇచ్చాడు. ఇట్ వాజ్ అన్ ఇన్స్పైరింగ్ స్పీచ్, అది ఎలాంటి స్పీచ్ అంటే ఇన్స్పైరింగ్ స్పీచ్ అనమాట. అంటే ప్రేరేపించేది, ఇతరులను ప్రేరేపించేటువంటి స్పీచ్ అనమాట అది. ఇట్ వాజ్ ఎ లాంగ్ స్పీచ్ కూడా, అది చాలా పొడవైన స్పీచ్. వీటిలో ఇప్పుడు ఏవో నౌన్స్ అంటే స్పీచ్ ఒకటి, తర్వాత ఇన్స్పైరింగ్ స్పీచ్, అది ఎలాంటి స్పీచ్ అంటే ఇన్స్పైరింగ్, మరి వాజ్ లాంగ్ స్పీచ్ కూడా పొడవైన. ఇవన్నిటిని కలిపి మనం ఫస్ట్ రాద్దాం. హీ మేడ్ ఏ, ఫస్ట్ ఏమి సైజ్ రావాలా, లాంగ్ అనే సైజ్ రావాలా. హీ మేడ్ ఏ లాంగ్, తర్వాత ఇన్స్పైరింగ్ అయ్యేది, లాంగ్ ఇన్స్పైరింగ్ స్పీచ్, అంతే స్పీచ్. ఇది మోడిఫైయర్స్, నౌన్ మోడిఫైయర్స్ ఉపయోగించి మనం సింగిల్ సెంటెన్స్ గా మార్చడం. ఇది క్వశ్చన్ నెంబర్ 25లో ఈ మోడల్ అన్నమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ వెరీ ఈజీ టు గెయిన్ మోర్ మార్క్స్ ఇన్ ఇంగ్లీష్ సబ్జెక్ట్. సో ఇప్పుడు చూసినట్లు ఇంకోసారి, ఐ బాట్ ఏ మొబైల్, ఇట్ ఈస్ ఏ ఆండ్రాయిడ్ మొబైల్ అండ్ ఈజ్ ఇన్ రెడ్ ఇన్ కలర్. ఓకే, దానికి ఆన్సర్ ఐ బాట్ ఏ రెడ్ మొబైల్, రెడ్ ఆండ్రాయిడ్ మొబైల్. అయితే షీ వోర్ ఏ శారీ, ఇట్ ఈస్ ఏ కాంచీపురం శారీ, ఇట్ ఈస్ బ్లూ ఇన్ కలర్. సో షీ వోర్ ఏ బ్లూ కాంచీపురం శారీ. అయితే నాన్ మోడిఫైయర్స్ తో సురేష్ వెంట్ టు ఏ హౌస్, ఇట్ వాజ్ డెకరేటెడ్ బ్యూటిఫుల్లీ. సురేష్ వెంట్ టు ఏ బ్యూటిఫుల్లీ డెకరేటెడ్ హౌస్. అయితే he made a short speech, the speech was interesting. He made an interesting short speech. అయితే I bought a boat, it is a big one, it is a motor boat. I bought a big motor boat. He made a speech, it was an inspiring speech, it was a long speech. So answer, he made a long inspiring speech. సో ఈ మోడల్లో ఇది కూడా చాలా ఈజీగా ప్రతి స్టూడెంట్ అర్థం చేసుకునేకి ఈజీ వేలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. క్వశ్చన్ నెంబర్ 26 ఇంగ్లీష్ గ్రామర్ అండ్ వొకాబులరీ పార్ట్లో 26 క్వశ్చన్ అయితే, గివ్ ఏ సూటబుల్ అడ్వైజ్ ఫర్ ద సిచ్యువేషన్స్ గివెన్ బిలో. కిందిచ్చిన సిచ్యువేషన్స్ కి తగ్గట్టుగా సరి అయిన అడ్వైజ్, సలహా ఇవ్వాలి అంటా అన్నారు. నువ్వు ఏ సలహా ఇస్తావు వీళ్ళకి ఈ సిచ్యువేషన్స్ లో? ఫస్ట్ సిచ్యువేషన్ చూస్తాం. యువర్ ఫ్రెండ్ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ కంప్యూటర్స్. నీ స్నేహితుడు కంప్యూటర్స్ మీద ఆసక్తి చూపిస్తున్నాడు. అడ్వైజ్ హిమ్ టు జాయిన్ ఏ కంప్యూటర్ కోర్స్. అతనికి నువ్వు సలహా ఇస్తావు ఇవాళ, ఏమని? కంప్యూటర్ కోర్సులో జాయిన్ గా అని నువ్వు అడ్వైజ్ సలహా ఎలా ఇస్తావు? సో ఏం రాయాలంటే ఆన్సరు యూ షుడ్ అంటే తప్పక చేయి అనేదానికి, షుడ్ జాయిన్ ఏ కంప్యూటర్ కోర్స్ అంటే యూ షుడ్ జాయిన్ ఏ కంప్యూటర్ కోర్స్. ఇది ఆన్సర్, ఇదే నీవు ఇచ్చే వాళ్ళకి సలహా. సో దీనికి 2 మార్క్స్ అనమాట ఎగ్జామ్స్ లో, వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ సెకండ్ సిచ్యువేషన్,
యువర్ బ్రదర్ ఈజ్ ఆల్వేస్ బైటింగ్ నెయిల్స్. యువర్ బ్రదర్ ఈజ్ ఆల్వేస్ బైటింగ్ నెయిల్స్. నీ తమ్ముడు ఆల్వేస్ ఎల్లప్పుడూ బైటింగ్ నెయిల్స్ అంటే గోర్లు కొరుకుతూ ఉంటాడంట. నీ తమ్ముడు గోర్లు కొరుకుతూ ఉన్నాడు. అడ్వైజ్ హిమ్ నాట్ టు డూ ఇట్. అతనికి నువ్వు సలహా ఇవ్వు. ఏమని సలహా ఇవ్వాలా? నాట్ టు డూ ఇట్, అది చేయొద్దు, అంటే గోర్లు కొరకడం అనే పని చేయవద్దు అని నువ్వు సలహా ఇవ్వాలా. ఎలా ఇస్తామంటే యూ షుడ్, దీనికి కూడా తప్పకుండా అని, యూ షుడ్ నాట్ బైటింగ్ నెయిల్స్ అంటే యూ షుడ్ నాట్ బైటింగ్ నెయిల్స్ అంటే బైటింగ్ నెయిల్స్, గోర్లు కొరకడం నువ్వు చేయవద్దు. నెక్స్ట్ థర్డ్ చూసే సిచ్యువేషన్, యువర్ ఫ్రెండ్ ఈజ్ కమింగ్ అనే బైసైకిల్ టు స్కూల్. నీ స్నేహితుడు రోజు పాఠశాలకు సైకిల్ మీద వస్తున్నాడు. సజెస్ట్ హిమ్ ఆర్ హర్ టు కంటిన్యూ ఫర్ గుడ్ హెల్త్. నువ్వు అతనికి నువ్వు సలహా ఇవ్వాలా. ఏమని? ఇది కంటిన్యూ చేయమని. అంటే సైకిల్లో రావడం అనేది గుడ్ ఫర్ హెల్త్, ఆరోగ్యానికి చాలా మంచిది కదా. కాబట్టి ఈ విషయాన్ని నువ్వు అతనికి సజెస్ట్ చెయ్యి. ఎలా సజెస్ట్ చేస్తామంటే యూ షుడ్ నువ్వు తప్పక రావాలి. ఎలా ఏమని? యూ షుడ్ కంటిన్యూ, ఇది కంటిన్యూ చేయమంటావు నువ్వు ఈ పని. వాడు సైకిల్ మీద రావడం అనే పని కంటిన్యూ, ఇది ఇలాగే కొనసాగించు అంటున్నావు. కంటిన్యూ టు కమింగ్ ఆన్ బైసైకిల్ అంటే బైసైకిల్ మీద రావడం అనేది నువ్వు కంటిన్యూ చేయడాన్ని, నువ్వు అది కొనసాగిస్తే నీకు ఆరోగ్యానికి మంచిది అని. ఇది ఈ 26 క్వశ్చన్కి సంబంధించి ఒక 3 సిచ్యువేషన్స్ ని మోడల్ గా తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఇది చాలా చక్కగా 10th క్లాస్ స్టూడెంట్స్ కి చాలా చక్కగా అర్థమైందని నేను భావిస్తున్నాను.